ప్రపంచ శాంతి ప్రార్థన. ఓ కరుణామయుడవైన దేవా, సకల చరాచర సృష్టికర్త, ఈరోజు ఎంతో భారమైన హృదయాలతో మానవాళి శ్రేయస్సును కోరుతూ నీ సన్నిధికి వస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా అలుముకుంటున్న యుద్ధ మేఘాలను, అశాంతిని పారద్రోలి నీ శాంతి కాంతిని ఈ భూమిపై ప్రసరింపచేయమని కన్నీటితో వేడుకుంటున్నాము. ప్రధానంగా ఇజ్రాయెల్, ఇరాన్ మరియు అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నీ దయగల చేతులకు అప్పగిస్తున్నాము. ఆయా ప్రాంతాల్లో రాజ్యమేలుతున్న భయాన్ని, పగను, ద్వేషాన్ని సమూలంగా తొలగించండి. ఆ దేశాల నాయకులకు, పాలకులకు, అధికారులకు సద్బుద్ధిని, ప్రశాంతమైన మనస్సును, వివేకాన్ని ప్రసాదించండి. తమ చేతుల్లో ఉన్న అధికారంతో ఆయుధాలు ఎత్తడం వల్ల, అమాయకుల ప్రాణాలు బలికొనడం వల్ల సాధించేది ఏమీ లేదని వారు గ్రహించేలా చేయండి. యుద్ధం తెచ్చే వినాశనం కంటే శాంతి తెచ్చే వెలుగు ఎంతో గొప్పదని వారికి తెలియజేయండి. వారు తమ కోపతాపాలను, స్వార్థాన్ని, పంతాలను విడిచిపెట్టి శాంతి చర్చల్, పీస్ టాక్స్ కోసం ఒకే వేదికపైకి వచ్చేలా మార్గం సుగమం చేయండి. దౌత్యపరమైన చర్చల ద్వారా, పరస్పర అవగాహన ద్వారా ఎటువంటి జటిలమైన సమస్యకైనా శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకాన్ని వారి హృదయాల్లో నెలకొల్పండి. ఓ ప్రభూ, ఈ ఉద్రిక్తతల మధ్య బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న సామాన్య ప్రజలను, అనాథలవుతున్న పసిపిల్లలను, భయాందోళనలో ఉన్న స్త్రీలను, వృద్ధులను నీ రెక్కల చాటున భద్రపరచండి. యుద్ధాల వల్ల నిరాశ్రయులైన వారికి నీవే ఆశ్రయమివ్వు. వారి కన్నీటిని తుడవండి. మరణఘోష వినిపించే చోట ఆశల గానం వినిపించేలా చేయండి. ఆయుధాల మోతను ఆపి శాంతి వచనాలు వినిపించండి. మానవాళి అంతా ఒకటేనని, మనమంతా సోదరులమన్న భావన ప్రతి మనిషి హృదయంలో మొలకెత్తేలా చేయండి. దేశాల సరిహద్దులు దాటి జాతి, మత భేదాలు మరిచి ప్రేమ, దయ, కరుణ వెల్లివిరిసేలా చేయండి. ఆయుధాల స్థానంలో ఆప్యాయతను, ద్వేషం స్థానంలో ప్రేమానురాగాలను నింపండి. ఈ భూలోకం నెత్తుటి కుంటగా కాకుండా శాంతి వికసించే అందమైన పూదోటగా మారేలా ఆశీర్వదించండి. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ భయం లేకుండా సుఖశాంతులతో జీవించే అదృష్టాన్ని దయచేయండి. నీ శాంతి సామ్రాజ్యాన్ని ఈ భూమిపై స్థిరపరచండి. ఆమెన్.